నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ప్రశ్న రావణ్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. మళ్ళీ పోలీస్ స్టేషన్ బయటకు రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కొనసాగుద్దా లేదా బెయిల్ వచ్చి బయటకు వస్తుందా అనేది పక్కన పెడదాం. ఎందుకు అరెస్ట్ చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడారు హిందూ దేవుళ్ళ మీద, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రశ్న రావణ్ణి మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? కోర్టులు మీకు మొట్టికాయలు వేస్తున్నా మీకు బుద్ధి రావట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన రిలీజ్ చేసిన వీడియోని మనం ఎలా చూడాలి? అసలు ప్రకాష్ రాజ్ గారికి ఏం జరిగిందో తెలిసే మాట్లాడుతున్నారా, లేదు అంటే ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారా? ఆయన మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ప్రకాష్ రాజ్ గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తూ, అంటే ఆయనకి పూర్తిగా విషయం మీద అవగాహన ఉందా లేదా అనే డౌట్ వస్తుంది సార్ అందరికీ కూడా. మీరేమంటారు? అవగాహన ఉన్నా లేకపోయినా మాత్రం విమర్శించడానికి నోరు ఉంది కదా, ఏదో విమర్శ చేయాలి. ఇప్పుడు అతను ఏదో విమర్శ చేసాడు, అతను తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా అని చెప్పి మీరు అడిగారు. మాట్లాడినా మాట్లాడకపోయినా మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం కదా, అదే అని కావాలి. ఇటువంటి వ్యక్తులందరూ ఏంటంటే ఏదో రకంగా ప్రచారంలో ఉండాలని ఒక లెక్క. నేను అంటుంది, ప్రశ్న రావణ్ అన్న వ్యక్తి ఏ విధమైనటువంటి భాష మాట్లాడాడు, ఎటువంటి వీడియోస్ మాట్లాడాడు, కులాల మీద, మతాల మీద, హిందూ దేవుళ్ళ మీద మాట్లాడిన విధానం అందరికీ తెలుసు. చాలామంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషని ఇతను మాట్లాడాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంచెం మేధావులు. నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విమర్శించారు, అటువంటి భాష మాట్లాడారు? ఆయన కుటుంబంలోని మహిళలను కూడా విమర్శించేటప్పటికి కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇది అలా కాదు, వీళ్ళకి కావాలని ఒక ప్లాన్డ్గా కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారం అమ్మ ఇదంతా. ఆ భాష కావాలని అరెస్ట్ అవ్వాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే ఎలాగైనా బెయిల్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు 7 సంవత్సరాల లోపు సెక్షన్లకి అయితే ఏమవుతుందంటే స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది, అది కోర్టులని ఇచ్చేస్తాయి. కాబట్టి దానివల్ల ఇంకా హైలైట్ అవుతాం, మార్కెట్ పెరుగుద్ది. ఏ విధంగా మార్కెట్? వాళ్ళు బార్గెనింగ్ చేసుకుంటారు కదా వేరే పార్టీలతో వాటితోటి. ఇదిగో నాకు ఇంత పేరు ఉంది కాబట్టి నాకు ఇంత కావాలి ప్యాకేజీలను మాట్లాడుకోవడానికి, బార్గెనింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అంటే నేనేమంటుంది, ఈ విషయాలన్నీ పక్కన పెడితే సడన్గా వచ్చేసాడు మన ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ ఆస్కింగ్ అంట. జస్ట్ ఆస్కింగ్ అని భారతదేశ ప్రజలు అడుగుతున్నారు. నీకు ఎంత మేధావితనంగా మాట్లాడతావా, 5-6 భాషల్లో మాట్లాడతావా, నీకు 5-6 ఓటర్ కార్డులు ఉన్నాయి, ఈ మధ్యన కేసు కూడా అయింది. జస్ట్ ఆస్కింగ్. మరి నీకు తెలియదు మాత్రం కనీసం బుద్ధి జ్ఞానం లేదా? ఓటర్ కార్డు అనేది ఒకటే ఉండాలి, ఒక చోటే ఉండాలనేది లేదా? అంటే నీకు ఎన్ని భాషలు తెలిస్తే అని ఓటర్ కార్డులు ఉంటాయా అనుకుంటున్నావు? అలాగా నీ అంటుంది ఇతని ఒకటి కాదు. ఆ రోజున అతను టీవీ యాడ్లకి ఇచ్చాడు, ఆ కేసు కూడా ఎదుర్కొన్నాడు కదండి, గ్యాంబ్లింగ్ కేసులకి సంబంధించి. అది కూడా తెలీదా? ఏ యాడ్లకి వెళ్ళాలి, ఎటువంటి సంపాదించుకోవాలనే విషయం తెలీదా? నేను అంటుంది అతని చరిత్రలు చాలా ఉన్నాయి. నేను అంటుందమ్మా ఇవన్నీ పక్కన పెడదాం. ప్రకాష్ రాజు, రావణ్, లేకపోతే కొంతమంది జర్నలిస్టుల పేర్లతో వచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేస్తే మీరు ఒక ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్ అంటే వాళ్ళ లక్ష్యం, వాళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే హిందూయిజానికి వ్యతిరేకంగా వాళ్ళ ప్రచారం చేయడం. ఎందుకంటే హిందూ మతానికి లేకపోతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయక అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేయడమే లక్ష్యం. మీరు వ్యక్తులను మనం మాట్లాడొద్దు. ప్రశ్న రావణ, లేకపోతే జడా శ్రవణ, లేకపోతే ఈ ప్రకాష్ రాజా, వీళ్ళందరి లక్ష్యం జాతికి గమనించండి. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు ఏమి ఉండవు. హిందూ మతాన్ని ఏ విధంగా విమర్శించాలి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ఏ విధంగా దిగజార్చేలా మాట్లాడాలి, అదే తప్ప వారికి వేరే లక్ష్యం ఏమి ఉండదు. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చిందనుకోండి, సడన్గా వాళ్ళకి కులమో, మతమో, ప్రాంతమో, ఈ రాజ్యాంగ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ, ఈ గోడలు ఉంటాయి కదా, ఆడనగా దాక్కుంటారు. మీకు ఏదవుతుందమ్మా అంటే ఉదాహరణ వీళ్ళతో కంపేర్ చేసి చెప్పడం కాదు, కానీ ఇప్పుడు మావోయిస్టులు ఉండేవారు, ఈ మధ్యన మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా ఏర్పడుతున్నాయి చోట. వాళ్ళ భావజాలం ఏదో ప్రజల తరపున అన్నట్టుగానే ఉంటుంది తప్ప కొన్ని చర్యలు ప్రజా సంపద, రైల్వే స్టేషన్ ట్రాక్లు పేల్చేయడమో, లేకపోతే పోలీసు వాళ్ళని చంపడమో ఏదో జరుగుద్ది. జరిగినప్పుడు ఏం చేస్తారు? సహజంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే మానవ హక్కుల సంఘాలలో లేకపోతే వాళ్ళ ఏం మాట్లాడేదాని ఏంటి, రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేశారు కదా, కోర్టు తీసుకెళ్ళాలి, కోర్టు శిక్షలు వేస్తాయి, కోర్టు ముందు బహిర్పరచండి అని చెప్పేసి మాట్లాడతారు. రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకి, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు రాజ్యాంగం గుర్తుకొస్తుంది, ప్రాథమిక హక్కులు ఎన్ని గుర్తుకొస్తాయి. సేమ్ ఇదే ప్యాటర్న్ వీళ్ళ కూడా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే రాజ్యాంగం ఎంతవరకు మాట్లాడాలో పరిధిని విధించింది, ఆ పరిమితులు దాటి మాట్లాడేసి కూడా
రాజ్యాంగం మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఇటువంటి పెద్ద పెద్ద పదాలన్నీ మొదలుపెడతారు. నేను అంటుంది ఖచ్చితంగా విమర్శ ఉండాలి. సమాజంలో విమర్శ లేకపోతే ఒక నిరంకుశత్వం వస్తుంది. కాబట్టి విమర్శించే విధానం ఏంటి, ఎంతవరకు విమర్శించాలి? కూటమి ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, విమర్శించండి. అవినీతి జరుగుతుందా, విమర్శించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి అయితే మాట్లాడుతున్నాడు, తప్పులేదు, విమర్శ చేయండి. దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటంటే చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది మానేసి వ్యక్తుల జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ విషయాలన్నింటి మీద ఇష్టారీతిగా మాట్లాడేస్తా ఉన్నాం అంటే రాజ్యాంగం చూస్తే ఎలా ఊరుకుంటుంది? చట్టాలు ఊరుకో కదా, శిక్షలు పడతాయి కదా. మరి ఈ రోజున ప్రకాష్ రాజు గారు మాట్లాడుతున్నాడు, అదే ప్రకాష్ రాజు గారిని ప్రజలు అడుగుతున్నారు, నీకు 4-5 ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పి నువ్వే కేసు వచ్చింది, దానికి సమాధానం చెప్తావా? మరి వెళ్ళి బహిరంగంగా లేకపోతే నువ్వే లొంగిపోతావా? దాని గురించి వివరాలు ఇస్తున్నావే. ఇష్టారీతిని దేవుళ్ళు మాట్లాడేస్తావు, రాముడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కృష్ణుడి గురించి ఇష్టం మాట్లాడతావు. అంటే హిందూ దేవతలను, హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా అంటే చూస్తూ ఊరుకుంటాయా? అంటే మత స్వేచ్ఛ, దానికి అదే అంటున్నా, మా బహిరంగ భావ ప్రకటన స్వేచ్ఛకని బరితెగింపుకి మధ్యలో చిన్న గీత ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి వరకు ఎవరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు, అది దాటి బరితెగింపులకు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా శిక్షలు విధిస్తారు. ఎందుకు అరెస్ట్ చేసావు అని చెప్పేసి అడుగుతున్నావు కదా రావణ్ణి. మరి రావణ్ మాట్లాడిన మాటలు అన్నిటికీ నువ్వు సమర్థించినట్ట? అంతేగా. అతను హిందూ దేవుడిని ఏ విధంగా మాట్లాడాడో తెలీదా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా మాట్లాడాడో తెలీదా? లేకపోతే ఇప్పుడు జడశ్రావణ్ లాంటి వ్యక్తులు ఆఖరికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఏ విధమైన భాషతో మాట్లాడుతున్నారో తెలియట్లేదా? ఎవరు ముందు మొదలు పెట్టారు? అంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటే అవి స్ట్రాంగ్ కేసులు కాదు, కావాలని అక్రమంగా పెట్టిన కేసులు కాబట్టి కోర్టు బెయిల్ ఇస్తుందని అంటున్నాడుగా. అంటే 7 సంవత్సరాల లోపు సెక్షన్లు ఎవరు పెట్టిన ఎవరికైనా వస్తుంది, వీళ్ళకి ప్రత్యేకించే రాదు. దీనికి అంటే వీళ్ళకి ఒక అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుందమ్మా సోషల్ మీడియా. ఏం జరుగుతుందంటే కేవీఆర్ అని అతను అరెస్ట్ చేశారు తెలంగాణలో, ఇక్కడికి తీసుకెళ్లారు. రావణ్ని అరెస్ట్ చేశారు. రావణ్కి ఏమో బెయిల్ వస్తుంది, కేవీఆర్ గారికి ఏమో రావట్లేదు, అతన్ని రిమాండ్ చేశారు. ఏ విధంగా వేస్తారనేటువంటి చర్చ వస్తుంది. దేనికైనా సెక్షన్స్ ఉంటాయి. బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారనుకోండి బెయిల్ వస్తుంది, బెయిలబుల్ సెక్షన్స్ కాదనుకోండి ఖచ్చితంగా రిమాండ్ చేస్తారో తర్వాత కోర్టుగా చెప్తారు, ఏమైనా జరుగుతాయి. ఈ వేరియేషన్ తెలుసుకోవాలి మనం. నేను ఏమంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద అనేక మంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. తర్వాత జోగి రమేష్ లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే రోజా లాంటి వ్యక్తులు కావచ్చు, కొడాలని, వీళ్ళ మాట్లాడిన భాష ఎటువంటి భాష తెలుసు కదా. మరి అటువంటిప్పుడు ఈ సోకాల్డ్ రావణ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, అది తప్పు, ఆ భాష మాట్లాడకూడదని చెప్పి ఎందుకు అనలేదు? అది విధానపరమైన చర్చ, విమర్శ ఎందుకు అవుతుంది? అంటే వీళ్ళ ఎజెండా ఏంటంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకి, ఎటువంటి వ్యక్తులకైనా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అలాగే హిందూ మతం మీద కదా, తిరుపతి దేవస్థానం మీద అట్లా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడా, అతని సమాజానికి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా వాళ్ళకి అనవసరం. హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్. నేను అంటుంది మంచిని మంచిగా పొగడాలి, తప్పును తప్పుగా ఖండించాలి. అది జరగకుండా ఏకపక్షంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఈ సోకాల్డ్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంత ప్రజా సంఘాల ముసుగులో కావచ్చు, లేకపోతే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళ ఎజెండా ఏంటంటే భారతదేశంలో ఈ సంస్కృతి సాంప్రదాయాలని అవమానపరచాలి, కించపరచాలి, భారతదేశంలో ఏదో జరిగిపోతుందన్న విషయాన్ని బయట ప్రపంచానికి ఏదో చూపించి భారతదేశంలో అస్తిత్వం నెలకొల్పాలి. అదే ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదమ్మా. ప్రకాష్ రాజ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, లేకపోతే ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అన్నా అతను ప్రేమే ఉండదు. మాట్లాడుతున్నారు కదా హిందూయిజానికి వ్యతిరేకంగా మనం సపోర్ట్ చేసేయాలి. మరి ఎంతవరకు ఇది? నేను అంటుంది హిందూ సమాజం కానీ భారతీయులు కావచ్చు, సనాతన ధర్మం వాళ్ళు అందరూ కూడా మన భారతదేశం మనకు పరిస్థితులు అర్థం చేసుకుని ఇటువంటి వ్యతిరేక శక్తులు ఉంటారంటారు సరే, జాతీయ వ్యతిరేక శక్తులు అనాలా, భారతదేశ వ్యతిరేక శక్తులు అన్నారా, ఇటువంటి వ్యక్తులకి ఏ విధంగా పోరాడాలి, ఐకమత్యంగా ఉండాలనేది కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు కంటే కూడా అత్యంత ప్రమాదకారులు ఎవరు ఉన్నారంటే వీళ్ళకి ముసుగులు ఉంటాయి. జర్నలిస్టుల కిందో, ప్రజా సంఘాల కిందో, లేకపోతేనేమో ఏమంటారు స్వేచ్ఛగా మాట్లాడేసే వ్యక్తుల కిందో, సూడో సెక్యులరిస్టుల కిందో ముసుగులు ఉంటాయి. ఆ ముసుగులు ధరించి వచ్చేవాళ్ళు వీళ్ళతో అత్యంత ప్రమాదం, వాళ్ళతో ప్రమాదం తక్కువ. కాబట్టి వీళ్ళ వలన అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికెక్కడ ఖండించకపోతే రేపు దేశానికే ప్రమాదం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.